హలో హాయ్ వెల్కమ్ టు భారతీస్ ప్రపంచం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసేసి మష్రూమ్ కర్రీ అనగానే అందరికీ చాలా ఇంగ్రీడియంట్స్ కావాలేమో, దాని రుచి పెరగాలంటే అనుకుంటారు. కానీ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఎలా వండుకోవాలి అనేది నేను చెప్తాను అనమాట. ఒక 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోండి. కావాల్సినవి వచ్చేసేసి ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా అండ్ లాస్ట్ కొత్తిమీర. ఇవి మనం అన్ని కర్రీస్లలో వాడుకునేవి. స్పెషల్గా ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ నేనేం వాడట్లేదు. సో నెక్స్ట్ మనం తెచ్చుకున్న మష్రూమ్స్ అవి వాటిని క్లీన్ చేసుకోవాలి. ఈ క్లీన్ చేసే ప్రాసెస్ ఒక్కటే మనకు కొంచెం ఓపికగా చేసుకోవాలి, ఎందుకంటే దానిపైన మట్టి ఎక్కువ ఉంటుంది. సో ఆ మట్టి మొత్తం క్లీన్ చేసుకోవాలి. కానీ ఆ మష్రూమ్ లోపల ఒక బ్లాక్ కలర్ పదార్థం ఉంటుంది, అది కూడా మనకి వేస్ట్ ఏమో అనుకొని తీసేయకండి, అది మనకి ఉపయోగపడేదే. కాబట్టి పైన ఉన్న మట్టి మాత్రమే క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకొని ప్రతి మష్రూమ్ని కొంచెం ఖరాబ్ అయింది ఏదన్నా ఉంటే తీసేసేయండి. ఇలా బ్లాక్ కలర్ది మాత్రం ఉంచండి, అది మనకి యూజ్ అయ్యేది. నెక్స్ట్ వచ్చేసి తిరగమాత. ఇది అందరికీ తెలిసిందే, అందరూ వేసే విధానమే. ఆయిల్ వేసేసుకొని, పోపు గింజలు వేసేసుకొని, కట్ చేసి పెట్టుకొని ఆనియన్స్ వేసుకొని, అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం కలుపుకున్నాక కొంచెం పసుపు వేయండి. పసుపు వేసి ఇదంతా ఒక దగ్గరికి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేంపుకోండి. మష్రూమ్స్ని చాలామంది బాగా పెద్ద వంటకం ఏమో అనుకొని స్కిప్ చేస్తారు. అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ వండుకోవడానికి ట్రై చేయండి. అది ఎందుకంటే హెల్త్కి మంచిది కదా, ప్రోటీన్ ఫుడ్ చాలా ఈజీగా దొరికే పదార్థం అది మష్రూమ్ అనేది. సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేంపుకొని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని వేయండి. అయితే నేను ఇంట్లో దాదాపుగా ప్రతి వంటకం కూడా హాఫ్ బాయిల్డ్, హాఫ్ కుక్డ్వే చేసుకుంటానండి. ఎందుకు అంటే ఎక్కువసేపు బాగా డీప్ ఫ్రైస్ చేస్తే ఉన్న ప్రోటీన్స్ పోతాయి అన్న భయంతో హాఫ్ బాయిల్డ్ చేస్తా. బట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? పనీలు ఏమన్నా అర్జెంట్ పనులు ఉన్నాయి అనుకుంటే ఇట్లా మష్రూమ్స్ వేసిన వెంటనే ఉప్పు, కారము, గరం మసాలా, కొత్తిమీర వేసేసి సిమ్లో పెట్టి మీ మిగతా పనులకి వెళ్ళిపోండి. పని ఏం లేదు, నేను వంట చేసుకునే టైం నాకు ఉంది అని అనుకుంటే మాత్రం 1 by 1 యాడ్ చేసుకొని ఈ కర్రీ చేసుకోండి. ఇది చపాతీస్లోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. చాలా సింపుల్, మీకు ఎక్కువ టైం కూడా పట్టదు, 10 minutesలో అయిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.